అది వాక్యమై ఉంటే చేయొచ్చు. అది వాక్యమై ఉంటే ఎవరు చేసినా తప్పులేదు. కానీ ఒకవేళ వాక్యం కాకపోతే వారి జీవితము, వారి ఆరాధన, వారి యొక్క వాక్య పరిచర్య, వారి బోధ వాక్యం కాకపోతే, వాక్యములో లేనిది వాళ్ళు బోధిస్తే, వాక్యము కానిది బోధిస్తే, యెహోషాపాతు హృదయానికి ఎందుకనో అది సరైనది అనిపించలేదు. ఎందుకంటే ఇజ్రాయేల్ రాజు తన సొంత ప్రవక్తలను అడిగాడు, యుద్ధానికి వెళ్ళొచ్చా రామోత్ గిలాద్ మీదకి? వెళ్ళండి అయ్యా, యెహోవా చెప్తున్నాడు, మీకు జయం పొందుకుంటారు, వెళ్ళండి. కానీ నేను అన్నాడు, ఇక్కడ యెహోవా ప్రవక్తలో ఎవడో లేడా, ఒక్కడైనా లేడా అంటే నేను అన్నాడు, అవును ఉన్నాడయ్యా. ఎవరంట? యమలా కుమారుడైన మీకాయా.